ఇప్పుడు నాకు ఒకటి అడిగారు, ఇది అయిన తర్వాత అందులోకి వచ్చేస్తాను. ఏంటి ప్రజాపాలన అద్భుతంగా జరుగుతూ ఉంది. ఏమండి, కొన్ని లక్షల అప్లికేషన్ 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు చూసుకుంటారు కదా. ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ లాగా పెట్టి తొక్కిసలాట కూడా లేకుండా అన్ని లక్షల అప్లికేషన్లు తీసుకున్నారంటే ఇది ప్రభుత్వం యొక్క సమర్థతే కదా. ఎక్కడమ్మా ఏ రోడ్డు మీద పడ్డాయి? ఇంటింటికి అప్లికేషన్లు ఇచ్చామమ్మా. అప్లికేషన్లో ఈ రేపొద్దున ఈ ఊర్లో ప్రజావాణి ఒక్క నిమిషం వారు ఏంటయ్యి ఒక్క నిమిషం, బయట ఎట్లా వచ్చింది అప్లికేషన్ అన్నారు కదా. ఒక్క నిమిషం మీ పేరు ఏ పేపర్ చెప్పండి, పర్లేదు చెప్పండి. నమస్తే తెలంగాణ మిత్రుడికి నేను చెప్పేది ఏంటంటే, ఈ అప్లికేషన్ ఫామ్ రేపొద్దున ప్రజావాణి ఉంటే అప్పటికప్పుడు అప్లికేషన్లు ఇచ్చి తొక్కిసలాట లేకుండా ఒకరోజు ముందే అందరికీ అప్లికేషన్ సర్క్యులేషన్ చేశాం. చేయటమే కాదు, అక్కడ కొద్దిమంది వాలంటీర్స్ కూడా, అంటే ఎవరికైనా అప్లికేషన్ ఫిల్ చేసుకోవటం రాకపోతే ఇబ్బంది ఉంటే వాళ్ళకి అసిస్ట్ చేయమని కూడా మేము కొద్దిమందిని వాలంటీర్స్ లాంటి వాళ్ళు కూడా పెట్టాం. అంటే మీ టెంట్ కంటే ముందే ఒకరోజు ముందే అప్లికేషన్ ఊరంతా పంచాం. ఒక నిమిషం, ఊరంతా పంచినప్పుడు రోడ్డు మీద కనపడకపోతే ఏడ కనిపిస్తాయి నీకు? అమ్మా అచ్చా, కాగితాలు తీసుకొని పోతుండే వాడు జారి పడ్డదా? జారి పడితే తీసి మళ్ళీ తీసుకుంటారు. ఏముంది దానికి పెద్ద? జారీ చేస్తా ఉంటే అప్లికేషన్ లో జారి పడితే తీసుకుంటారు. మళ్ళీ ఆ జారి పడ్డదాన్ని మీరు ఎవరైనా తీసుకొని వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తా అంటే ఇట్స్ అప్ టు యు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.